హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఇది సాటర్డే నైట్ అండి. 10:30 అట్లా అవుతుంది టైము. బాల్కనీలోకి వెళ్తే మూన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఒకసారి అయితే క్యాప్చర్ చేశాను. ఇక సండే మార్నింగ్ లేచేసి యథావిధిగా పనులనేది స్టార్ట్ చేశానండి. కొంచెం హెల్త్ డల్‌గా ఉంది. ఈ మధ్య పూజలు కూడా లేవు కదా! మనసంతా ఏదోలాగుందండి. ఇంకా రేపటికైతే అయిపోతుందిలేండి. మండేకైతే అయిపోతదనమాట అంటూ, తర్వాత పూజలనేది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇల్లంతా డస్టింగ్ చేసేసి, అంతా క్లీన్ చేస్తుంటే మా వారైతే కిందకి వెళ్ళేసి, నిన్న ఒక గాడి చూపిచ్చాను గదండీ కారు పక్కన, దాన్నైతే క్లీన్ చేస్తున్నారనమాట. క్లీన్ చేసి మొక్కలు తెచ్చాను గదా! మొక్కలు పెట్టాలి అని జెప్పేసి అక్కడ క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకేంటంటేనండి, ఒక 2, 3 డేస్ నుంచి పరేషాన్ అయిపోతున్నామనమాట. ఎందుకంటే పిల్లులొచ్చాయండి. చిన్న చిన్న పిల్లులు. కారు లోపలికి చేరుకున్నాయన్నమాట. వాటిని ఎంత తోలినా కూడా ఎళ్ళట్లేదన్నమాట. భలే పరేషాన్ అయిపోతుంది. ఎన్ని ఒక 3, 4 పిల్లులండి. పిల్లలు తీసుకొచ్చేసి పెట్టేసింది పిల్లి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళనైతే పిలుస్తానండి. సండే వచ్చిందంటే కొంచెం లేట్‌గా లేస్తాము. నాకైతే ఏమనిపిస్తుందంటేనండి, పిల్లలకైతే కొంచెం డిఫరెంట్‌గా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలి అనిపిస్తుందనమాట. ప్రతిరోజు హడావుడిగా పరుగులే పరుగులు అంటూ ఉంటారనమాట. సండే ఒక్క రోజైనా కూడా కొంచెం ప్రశాంతంగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేస్తే హ్యాపీగా ఉంటారు కదా అని ఆలోచిస్తూ ఉంటాను. అది కూడా హెల్తీగా చేయాలని ఆలోచిస్తానండి. ఎప్పుడైనా ఇల్లు చిమ్మే కన్నా ముందే ఈ విధంగా మొత్తం డస్టింగ్ చేశామనుకోండి, ఇంకా తర్వాత దీనిపైన ఉన్న చెత్త అనేది కింద పడకుండా ఉంటది. శ్రావణ మాసం వచ్చేసి అప్పుడే సగం రోజులు కూడా అయిపోయాయండి. శ్రావణ మాసంలో నేనెంత బాగా ప్లాన్ చేసుకున్నానో అదంతా ఉల్టా అయిపోయిందనమాట. మనసు కొంచెం బాధగా ఉన్నా జరిగేటివి మనమైతే ఆపలేం కదండీ! అందుకోసమే ముందుకు వెళ్తూ ఉన్నాననమాట. ఈరోజైతే మా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళకిష్టమైంది పావు బాజీ చేశానండి. పావు బాజీ మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేశానండి. క్లీన్ చేసేసి ఇలా మ్యాట్స్ వేస్తున్నాననమాట. డైనింగ్ టేబుల్ పైన పెట్టిన గన్నేరు పూలైతే ఎంత బాగున్నాయోనండి. టేబుల్ అంతా ఖాళీగా ఉండేసి ఇలా సింగిల్‌గా కనిపిస్తే ఎంత అందంగా ఉందో కదా! ఇలా బెల్స్ కూడా ఉన్నాయండి. వీటిని కూడా హ్యాంగ్ చేయాలనమాట. మేము ఇంతకుముందు కొన్నవన్నీ కూడా ఇప్పుడిప్పుడు నిధుల్లోంచి బయటపడుతున్నాయి సామాన్లన్నీ. ఇంకా సెట్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది ఇల్లు. మొన్న నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే లీఫ్ పైన పింక్ కలర్ వచ్చింది చూడండి. వాటి పేర్లయితే నాకు తెలీదండి నిజంగా చెప్తున్నాను. కానీ
ఒక మనం చపాతీలు సాదే కర్ర ఉంటది కదండీ! ఆ కర్రతోటి పేపర్ పైన వేసేసి మనము చపాతీని పసుపు, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే అనమాట. ఇంచుమించు 1 మంత్ వరకు ఇది నిల్వ ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా మనము చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా చేసేసుకోవచ్చు. మా వారైతే మార్కెట్‌కెళ్తే ఒక 3, 4 కేజీలు పెట్టేవే అని చెప్పేసి అన్నారు. ఏమొద్దులే బాబు, ఒక్క రేట్ ఏం పెరగదు కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెడదాము అని చెప్పేసి పోపు అయితే పెట్టేశానండి. పచ్చడికి కూడా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో పచ్చళ్ళు. పప్పుతో పాటు కానీ,
కాంబినేషన్గా ఒక పచ్చడి ఉంటే పిల్లలు హాయిగా తినేస్తారండి. రసం కూడా బాగా మరిగిపోయింది. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. సింపుల్గా పెట్టేసుకోవచ్చండి రసము. ఈ టమాటో పచ్చడి నేను ఏ విధంగా పెట్టాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ఈవినింగ్ టెర్రస్ పైకి వెళ్తే ఇంకా చెప్పక్కర్లేదు కదండి. మన వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేసే సీనరీ అయితే ఇదనమాట. సన్ సెట్టింగ్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి. అసలు రావాలనిపించదు అనమాట. కాకపోతే దోమలు పీక్క తింటాయి. ఏం చేస్తామన్నట్టు కిందికి వచ్చేయాలి. భలే ఉంది కదండి. ఇలాంటి నేచర్ మీలో ఎంతమందికి ఇష్టమండి అన్నట్టు. వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. బాయ్ అండి.